హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. టెక్కేలకు బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ కెప్టెన్ మన సైనికుడు ఆర్మీ పవర్ చూపించి కెప్టెన్ అయిపోయాడు. చాలా అంటే చాలా హ్యాపీగా చేస్తున్న వీడియో. అండ్ మన సైనికుడి కోసం మరో అభిజిత్గా మారిన తనూజ. రియల్లీ నిజంగా చెప్పాలంటే స్ట్రాటజీస్ అండ్ మైండ్ గేమ్తో కళ్యాణ్ని కెప్టెన్గా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం కళ్యాణ్ని కెప్టెన్గా నిలబెట్టిందని చెప్పాలి. అలా అని కళ్యాణ్ మామూలు కష్టం పడలేదు, చాలా కష్టం పడ్డాడు. సాధించడం చెప్పొచ్చు వాళ్ళ అమ్మ కోసం. ఆ కన్నీరు కానీ వచ్చినప్పుడు ఆ టీయర్స్ కానీ చాలా అంటే చాలా విలువైనవి. అండ్ డిమాండ్ పవన్ చాలా అంటే చాలా కష్టపడ్డాడు. బ్యాక్ పెయిన్ వచ్చింది, మధ్యలో బ్యాక్ పెయిన్ రావడం వల్ల తన గేమ్ ఆడలేకపోయాడు. చాలా మంది ఏమంటారంటే డిమాండ్ పవన్ పడిపోవటం వల్ల బ్యాక్ పెయిన్ రావటం వల్ల కళ్యాణ్ గెలిచాడని. అదేం లేదు, లైవ్ చూసిన నాకు అండ్ లైవ్ ఎపిసోడ్ అన్ని చూసాను కాబట్టి తెలుస్తుంది. తను డిమాండ్ పవన్ చేశాడు, బట్ దానికి మధ్యలోనే పెయిన్ వచ్చేసింది, ఆయన కూడా చేశాడు. కానీ కళ్యాణ్ అంతకు మించి కష్టపడ్డాడు, చాలా కష్టపడి సాధించుకున్నాడు. ఇంకా వ్యూస్ కోసం ఇంతకని దిగజారుతారేమో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అనిపించింది. ఎందుకంటే డిమాండ్ పవన్కి వచ్చింది ఓన్లీ బ్యాక్ పెయిన్, అంటే నడుము దగ్గర ఎక్కువ ఇవి మోయటం వల్ల, కంకర ఇసుక మోయటం వల్ల తనకు పట్టేసింది నడుము, అంతే. తను హాస్పిటల్లో చేర్చేశారు, ఎమర్జెన్సీకి అయిపోయింది, కేసు అయిపోయింది అని ఏదేదో చెప్పేశారు. నేను అవి చూసి ఏమైందా అని మొత్తం చూశాక వీడియో పెడదామని అనుకున్నాను. ఎలా అయితే ఏమి, డిమాండ్ పవన్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు కళ్యాణ్ కోసం. కళ్యాణ్ కూడా గెలిచాడని కొంచెం బాధ ఉంటుంది లాస్ట్లో, విన్ అవ్వలేదని. ఇంకా డిమాండ్ పవన్ కూడా తన కెప్టెన్ అయినప్పుడు అది బ్యాచ్ పెడతారు కదా, అక్కడ ఫోటోలు నేను అన్ని పిక్స్ పెట్టాను చూడండి. చాలా అంటే చాలా బాగా హ్యాపీగా ఉన్నాడు కళ్యాణ్ అయ్యాడని, మనవాడే కదా అయ్యిందని. ఇంకా ఎలా అయ్యాడు, ఏం గేమ్ పెట్టాడు, తనూజ ఏం స్ట్రాటజీ చేసింది, అండ్ ఉదయం నుంచి జరిగిన లైవ్ ఏంటి, ఇవన్నీ వివరంగా చెప్తాను. వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది, లెంత్గా ఉన్న చూడండి. ఎందుకంటే కళ్యాణ్ అంటే తనూజకి ఎంత ఇష్టమో ఈ ఒక్క రోజు తెలిసిందనమాట. లైవ్లో చూసే వాళ్ళందరికీ కళ్యాణ్ అంటే తనూజకి ఎంత ఇష్టమో, ఎంత అభిమానిస్తున్నది అనేది ఈ ఒక్క రోజులో తెలిసింది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ లేచారు, ఇంకా అందరూ పనులు చేసుకున్నారు. ఇవాళ లంగా ఓని వేసుకుంటుంది కళ్యాణ్ తనూజ, చాలా బాగుంటుంది. అక్కడ కొన్ని సీన్స్ జరుగుతాయి, అవి వేరే వీడియోలో చెప్తాను. ఇక్కడ సీరియస్ మ్యాటర్ కెప్టెన్సీ టాస్క్ గురించి కాబట్టి ఇవాళ ఎలిమినేషన్ అండ్ కెప్టెన్సీ టాస్క్ గురించి చెప్తాను. వాళ్ళ లవ్, ప్రేమ విషయాలు, ఆ చూపులు అవి నేను చెప్పాను. ఫస్ట్ వచ్చి టాస్క్ మొదలవుతుంది. 6 ఉన్నారు కదా, రీతు, సంజన అండ్ దివ్య, పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్ అండ్ ఇమో. వీరు 6 మీద ఏం పెట్టారంటే టాస్క్, టేబుల్ లాంటిది పెట్టి దాని మీద కత్తి పెట్టి ఈ ముగ్గురు ఉన్నారు కదా, ఎవరు, తనూజ అండ్ భరణి గారు అండ్ సుమన్ శెట్టి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా. వీళ్ళ ముగ్గురు పోయి ఎవరు ఫస్ట్ కత్తి తీసుకుంటారో వాళ్ళల్లో ఎవరు కెప్టెన్ కాకూడదో వాళ్ళకి ఇచ్చేస్తే, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చి ఎవరు వాళ్ళల్లో కెప్టెన్ కాకూడదో వాళ్ళే తెలుసుకోవాలన్నమాట. వీళ్ళు కత్తి ఇవ్వటం వరకే, వాదులు ఆడించుకునేది మాత్రం ఆ 6 మందిలోనే ఉంటుంది. అలా ఫస్ట్ సుమన్ శెట్టి గారు వెళ్ళి కత్తి పట్టుకుంటే వీళ్ళు కొంచెం మాట్లాడుకుంటారు, కొంచెం అక్కడ స్ట్రాటజీ అవన్నీ చేసి భరణి గారు ఎక్కువ దివ్యకి చేస్తే, దివ్య అవ్వటం తనుజాకి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే తనుజ పొజిషన్లో నేనున్నా కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నన్ను చాలాసార్లు తీసేసిన అమ్మాయిని నేను ఎలా కెప్టెన్ అవ్విస్తాను, అది లాస్ట్ సీజన్కి కెప్టెన్ ఎలా అవుతుంది, అది ఎవరికైనా ఉండేది. ఎంత బాగుందా అని ట్రై చేసినా ఆ మెమరీస్ అనేవి ఉంటాయి. దీన్ని కూడా తప్పుగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనుకునే వాళ్ళు అనుకుంటానే ఉంటారు, కానీ స్ట్రాటజీ ఇప్పుడు అభిజిత్ గారికి ఎంత స్ట్రాటజీ చేస్తే విన్నర్ అయ్యారు, ఇలాంటి స్ట్రాటజీ చేయాలి. ఇప్పుడు భరణి గారు, దివ్య గారు గొడవలు పడుతూనే ఉంటారు, కానీ మళ్ళీ ఒకటైపోతూనే ఉంటారు. ఆయన్ని ఎంత లెక్కలేనట్టుగా మర్యాద లేకుండా మాట్లాడినా ఆమె కోసమే స్టాండ్ తీసుకుని ఉంటాడు. అలాంటప్పుడు కళ్యాణ్ కెప్టెన్ కావాలి. ఇప్పుడు తనూజకి తనెలా లేదు, కళ్యాణ్ అవ్వాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఫ్రెండ్కి కూడా హెల్ప్ చేయాలి, అట్లా రీతుకు కూడా. అప్పుడు ఏం చేయాలి, స్ట్రాటజీ ఉపయోగించాలి. అలాంటి స్ట్రాటజీ ఉపయోగించింది తనూజ. దాన్ని రాంగ్ అనుకునే వాళ్ళకి రాంగ్ అనుకోవచ్చు, కానీ అది మంచి గేమర్కి ఉన్న క్వాలిటీస్ అని నేను అంటాను. ఇక సరేనని ముందు భరణి గారిని అడుగుతుంది. భరణి గారు, మీరు ఎవరిని తీయాలనుకుంటున్నారంటే, నాకు ఎవరైనా ఓకే, ఫస్ట్లో అయితే దివ్యాను వద్దు, నాకు రీతుని తీయాలని ఉందని చెప్తాడు. రీతునైతే నేను ఒప్పుకోను అని చెప్తాడు. నాకు సుమన్ శెట్టి గారు కూడా రీతునైతే నేను ఒప్పుకోను, రీతుకు నేను ఇస్తాను. సుమన్ శెట్టి గారు కూడా రీతుని తీయడానికి ఇష్టం లేదనమాట. అలాంటప్పుడు సుమన్ శెట్టి అంటారు, నేను వెళ్ళి రీతుకి కత్తిస్తాను, తను ఎవరిని తీసుకుంటుందో తీసుకోండి. ఎందుకంటే రీతు కత్తిస్తే సుమన్ శెట్టి గారికి కావాల్సింది సంజన గారు లేకపోవటం, ఎందుకంటే సంజన గారు అంటే సుమన్ శెట్టికి కూడా పడదు కాబట్టి. అలా సుమన్ శెట్టి గారి కత్తి తీసుకెళ్లి రీతుకి ఇస్తాడు. రీతు ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే, ఏదైనా మీరు నాకు కాంపిటేటివ్గా ఉన్నారు, లేకపోతే ఏదైనా ఉంది అని చెప్పి ఆమెను తీసేయచ్చు, లేకుండా మళ్ళీ మానిపోయిన పుణ్యని కాస్త గోకుతారు చూసారా, అట్టా మీరు బ్యాడ్ వర్డ్స్ వాడతారు, మీరు గేమ్ వాడట్లేదు. మొన్న నామినేషన్లో ఏదైతే మాట్లాడిందో మళ్ళీ రివర్స్ తీసుకొచ్చి అది చెప్పింది. ఇంకా మన సంజన గారు కామ్గా ఉంటారా, ఏం 10 ఆకులు చదివితే ఆమె 100 ఆకులు చదివింది. అలాంటప్పుడు ఆమె కూడా
ఈమెని బాగా ఏకి పారిస్తుందని చెప్పొచ్చు రీతు గారిని. ఏంటంటే, "నువ్వేం చేస్తున్నావు? ఉదయాన్నే లేచి 10 గంటలకి ఈ మూల కూర్చుంటావు, 11 గంటలకు ఆ మూల కూర్చుంటావు. ఇంక వాళ్ళు చేసేదంతా చెప్పేస్తది. చెప్పేసి నువ్వేం చేస్తున్నావు అనంటే, నాకు తెలీదని ఆమె చేత 4 అనిపించుకుంటది, 4 తిడతది. ఈమె 4 అంటే ఆమె 10 అంటది. ఇంకా ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయినప్పటి నుంచి ఆమె స్ట్రాటజీ ఏంటంటే, సంజన స్ట్రాటజీ ఏంటంటే రీతుని తీసేయాలని. తనుజ స్ట్రాటజీ ఏంటంటే, పవన్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ పడాలా అండ్ రీతు గేమ్‌లో ఉండాలని. ఇలా ఏస్తారనమాట స్ట్రాటజీస్ వాళ్ళిద్దరూ. ఎంతసేపటికి సరేనని సెకండ్ వచ్చి భరణి గారెళ్తారు. భరణి గారు నాకిక్కడ ఒక విషయం అర్థం కాలేదు. భరణి గారు దివ్యకి సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు దివ్యకి సపోర్ట్ చేసినప్పుడు భరణి గారి కత్తి తీసుకెళ్లి దివ్యకిచ్చి తనకిష్టం లేని తనకి ఎవరు ఆపోజిట్‌లో ఉంటారో వాళ్ళని తీసేయమని చెప్పాలి. అదేమి చెప్పకుండా వీళ్ళేమి మాట్లాడకుండా భరణి గారు తీసుకెళ్లి ఆ కత్తిని డిమాండ్ పవన్‌కి ఎందుకిచ్చాడో నాకిప్పటికీ అర్థం కాల. నాకసలు అర్థమే కాలేదు ఎందుకిచ్చాడు. అలాంటప్పుడు ఎందుకిచ్చాడా అని ఆలోచిస్తుంటే నాకసల మీకేమన్నా ఎక్కితే మీకేమన్నా ఆలోచిస్తే అది చెప్పండి కామెంట్ చేసి ఎందుకిచ్చాడు. ఇక డిమాండ్ పవన్ చెత్త రీజన్స్ అనుకోవాలి ఇమాయిల్ని చేయటం. మొన్నైతే ఏ రీజన్స్ పెట్టి చేశాడో అదే రీజన్స్ పెట్టి ఇంకొన్ని ఎప్పుడో పాత సంచాలకుగా వాళ్ళు బెలూన్ టాస్క్ అది ఇది పాత సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు అది ఇది అని చెప్పి నామినేషన్ చేసేసి తీసేస్తారు. తన్ని తీసేస్తాడు, పొడిచేస్తారు. ఇంతవరకు నాకు ఇమ్ములో కామెడీ చూసాను, ఎంటర్‌టైన్‌మెంట్ చూసాను, అన్నీ చూసాను. మరి ఎక్కువ ఘోరంగా అరవలేదు కానీ ఈసారి మాత్రం బాగా ఎగ్రెస్ అయ్యాడు. ఎందుకంటే తనకి అనిపించిందేమో ఎగ్రెస్‌నెస్ అయితే బాగా పాపులర్ అవుతామేమో, వీళ్ళు అవుతున్నారు కదా! నేను అవుతే బావుంటుందేమో, అందరిని తోపు తురుము అంటున్నారు, నన్ను అనట్లేదు, నేను ఓన్లీ కామెడీయే చేసుకుంటున్నానేమో అనిపించిందేమో. బట్ అన్నీ చేసుకున్నారు. మధ్యలో ఇమ్ముకి స్టాండ్ తీసుకుంది తనుజ. ఇక్కడ నాకు నచ్చింది తనుజ మళ్ళీ. ఒక ఫ్రెండ్‌కి ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకుంది. ఇమ్ము తన మీద ఎంత కోపంగా, ఎంత ఈర్ష్య, అసూయతో ఉన్నా కూడా ఇమ్ముకు కష్టం వస్తుందనగానే తనుజ వచ్చేస్తది. తనుజ అప్పుడెప్పుడు ఎందుకు తీసుకొస్తావు? అప్పుడు తను ఎందుకయ్యాడు? మీరు రావటం వల్లే, మీ అతి తెలివి వల్లే అది ఇది అని చెప్పి తనకి బత్తాసేసుకొని వస్తుందనమాట. స్టాండ్ తీసుకుంది. అక్కడ కూడా బా నచ్చింది. ఇమ్ముని చేసేస్తాడు పవన్. పవన్ చేసేసేటప్పటికి ఇంకా నువ్వు నన్ను అన్న అనబాకు, అన్ని దొంగ నాటకాలు, దొంగ ఏడుపులు, నువ్వు నన్ను అన్న అనకు, నామినేషన్ చేస్తావు ఏడుస్తావు, నేను ఏడుస్తానంటే ఏడుస్తాను, నవ్వుతానంటే నవ్వుతానన్నావు, అది ఇదని ఈయన కూడా బాగా వేసుకుంటాడు ఇమ్ము కూడా. ఇంకా తర్వాత ఇంకా అక్కడి నుంచి ఈ ఇమ్ము కూడా కళ్యాణ్ అవ్వాలి, కళ్యాణ్ పడాలా అవ్వాలి. అంటే తీసేశాడు కదా ఇమ్ముని, తీసేశాడు కాబట్టి ఇక కళ్యాణ్ పడాలా అవ్వాలి. నేను కూడా కళ్యాణ్ పడాలాకి ఎలా అయినా కళ్యాణ్ పడాలా అవ్వాలి. ఇప్పుడు ఒక్కరున్న వాళ్ళు ఇద్దరు తోడయ్యారనమాట తెలివికి. తనుజ ఒక్కటే అనుకుంటుంది కళ్యాణ్ పడాలవ్వాలని. ఇప్పుడు ఇంకొకరు ఇమ్ము కలిసి తయారయ్యాడు కదా! ఇంకెలా అయినా కళ్యాణ్‌ని గెలిపించాలి. ఎందుకంటే పవను, రీతు రాకూడదు. తనకేంటంటే ఫ్రెండ్ కదా! రీతు కూడా హెల్ప్ చేసినట్టు ఉండాలి అనిపిస్తది. ముఖ్య కారణం ఏంటంటే రీతు ఉండాలని కాదు, దివ్య ఉండకూడదని. తనుజ స్థానంలో నేనున్నా అలానే చేస్తా. ఎందుకంటే 2, 3 సార్లు తన కెప్టెన్సీ దివ్య వల్ల పోయింది కాబట్టి మనకి ఛాన్స్ వచ్చినప్పుడు ఏ గేమర్‌కైనా ఉంటుంది. నా వల్ల నా కెప్టెన్సీ 2, 3 సార్లు తను తీస్తే నేనెందుకు లాస్ట్ కెప్టెన్సీ తనని అవనిస్తానని ఎవరికైనా ఉంటుంది. దీన్ని బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు రివ్యూస్ వాళ్ళు. దాన్ని ప్యాకేజ్ చేసుకుని మనం ఏం చేయలేం. ఇంకా తీయాలి, ఇద్దరు వెళ్ళిపోతారు కదా! ఇంకా దివ్య, కళ్యాణ్, రీతు, పవన్ వీళ్ళు నలుగురు ఉంటారు. వీళ్ళు నలుగురు ఉన్నప్పుడు ఇక తనుజ వచ్చి చెప్తదనమాట ఇమ్ముతో, ఇప్పుడు గాని నేను వెళ్ళి రీతుకి ఇస్తాను. రీతుకి ఇచ్చానంటే ఇక్కడ గేమ్ ఏం చేస్తారంటే ఒకసారి కత్తి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకివ్వడానికి కుదరదు. రీతుకి ఇస్తాను. రీతు ఎవరినొకరిని తీసేస్తుంది. నేను ఎవరినొకరిని కాదు దివ్యని తీసేయమని ప్రామిస్ చేపించుకొని మరి రీతుకి ఇస్తా. దివ్యని చేస్తానంటేనే కత్తి తనకి ఇస్తానని అని చెప్తుంది. వీళ్ళంతా సంజనాకింది రీతుని తీసేయాలని, కత్తి దివ్యకి ఇవ్వాలని, దివ్యను ఉంచాలని. వాళ్ళకి పెద్ద గొడవలు జరుగుతాయి, చాలా నిజాలు బయటకు వస్తాయి. అప్పుడు సంజన ఏమంటదంటే ఇమ్ము వాదిస్తుంటాడు, వద్దు కళ్యాణ్కు లేకపోతే దివ్యకు ఇద్దాము అంటే, లేదు నేను రీతును ఉంచాలనుకున్నా, నాకు దివ్య ఉండకూడదు, దివ్య ఉంటే వాళ్ళిద్దరు తీయరు లాస్ట్లో అది చెప్పేస్తుంది. అది సంజన వినేస్తుంది. వినేస్తే సరేనని తర్వాత లాస్ట్కి వచ్చి తనే వెళ్తుంది, తనుజ వెళ్ళి కత్తి తీసుకొని సంజన గారు నేను తీసుకున్నా అంటే ఇస్తానండి రాత్రికి ఇస్తాను, ఉల్లిపాయలు తరుగుదురు అని చెప్తుంది. అప్పుడు కత్తి తీసుకొని రీతుకి ఇస్తుంది. ఇచ్చేటప్పుడు ఏం చెప్తుంది అంటే, నేను నిన్ను నమ్మాను, ఒకే ఒక రీజన్ ఏంటంటే నువ్వు రేస్లో ఉండాలి, కెప్టెన్సీ టాస్క్లో ఉండాలని అంటే అప్పుడు సంజన అంటది. సంజన ఏమంటది, ఎందుకు నిజం చెప్పు దివ్య, నువ్వు ఉండకూడదు అని చెప్పి ఇస్తుందని అక్కడ పుండి పెడుతుంది. అప్పుడు తనుజ కూడా అంటదనమాట, ఇప్పుడు నువ్వు ఎక్కలేని ప్రేమ వచ్చిందా తనుజ దివ్య మీద, నేను అప్పుడు మనం కాపాడినప్పుడు గౌరవం కాపాడినప్పుడు ఆమెను ఎందుకు కాపాడావని వచ్చి నన్ను అమ్మ తల్లి నువ్వు వెళ్ళబరిస్తున్నావు అని అన్నా అంటే అప్పుడు నాకు దివ్యకు గొడవ ఉందంటే, అంటే గొడవ ఉన్నప్పుడు ఒక విధంగా గొడవ లేనప్పుడు ఒక విధంగా ఉంటావా? ఇప్పుడు నా రీతు నా ఫ్రెండ్ కాబట్టి నేను నాకు ఫేవరెట్ పర్సన్ మీకు ఎలా ఉంటారో నాకు అలానే ఉంటారు, నేను రీతునే చేస్తాను, రీతుకే ఇస్తాను, మీరు ఎన్ని చెప్పుకొని అంటది. అంటే ఇప్పుడు ఏమంటావు, ఇప్పుడు దివ్య అంటది, ఏమంటావు తనుజ, దివ్య రీతు నన్ను తీసేస్తుందని తెలిసి కూడా నువ్వు రీతుకి ఇచ్చావు కత్తి అంటే, అవును ఇచ్చాను అంటది. ఇంకా సరేనని అక్కడ వాళ్ళ గొడవ తెలిసిందేగా, కొంచెం అయితే ఇంత లాగేస్తారు. అసలు బన్నీ గారు ఇవ్వటమే తప్పు, ఇంకా తినివ్వకపోవటం తప్పే ఉందిలేండి. అప్పుడు ఆ గొడవ లాగేస్తారు. రీతు వచ్చి దివ్యని తీసేస్తుంది. వాళ్ళిద్దరికి కూడా మస్తు గొడవ జరుగుతుంది.
నీకు 3 వారాలు ఇమ్యూనిటీ ఇస్తారా? వాళ్ళకి బుద్ధి లేదు. అది దివ్యకి ఎలా అయినా నోరు ఎక్కువండి బాబు. ఇలా అంటే అలా మాట్లాడేస్తది. వాళ్ళకి బుద్ధి లేదు అది ఇది అని మాట్లాడుతది. ఇంక రీతు కూడా చెప్తది. సరేలే నాకన్నా నువ్వు పెద్ద తోపులే. నీకు తోపు అనుకోవటంలోనే నువ్వు మునిగిపో అది ఇది అని చెప్తది. సరేనని దివ్యని తీసేస్తారు. తర్వాత సంజన. ఇంక ఇప్పుడు రీతుని తీసేయకూడదని తనుజ. డిమాండ్ పవన్కి ఇచ్చినా కళ్యాణ్కి ఇచ్చినా రీతుని తీసేయకుండా డిమాండ్ పవన్ తీసేస్తాడేమో కళ్యాణ్కి ఇస్తే అనే. కాదు రీతు అప్పుడు కత్తి సంజన తీసుకుంటది. ఇక్కడ గేమ్ మార్చింది సంజన అనే చెప్పాలి అనుకుంటా. తను అనుకుంది ఏంటి, తనుజ అనుకుంది ఏంటి, రీతు అండ్ కళ్యాణ్ ఉండాలని. కళ్యాణ్కి సంజనకి ఏంటి, రీతు అసలు గేమ్లోనే ఉండకూడదని. తన పంతమే నెగ్గించుకుంటది. కత్తి పోయి పట్టుకుంటది, తీసుకుంటది. ఎందుకంటే అక్కడ తనుజ లేదు కదా గేమ్లో, ఉన్నది ఇమ్ము అండ్ దివ్య. వాళ్ళిద్దరూ సంజన గారి మాట వింటారు. అలాంటప్పుడు తనకేమి ఇంకా ఏమి కుదరదు కదా. కళ్యాణ్కి చెప్తది, రీతుని తీకు డిమాండ్ పవన్ తీయి అని చెప్తది. కళ్యాణ్ నేను తర్వాత చెప్తాను, వాడికి నేనేం చేయలేదు కదా అది ఇది అంటాడు. రీతుని తీస్తేనే నువ్వు కెప్టెన్ అవ్వగలవు, నేను ఇంత చేసింది ఎందుకు, నీకు ఈజీగా ఉండడానికి కదా. కళ్యాణ్తో అయితే మీకు పెద్ద మంచి ఎక్కువ టాస్క్ పెడతారు, నువ్వు మళ్ళీ స్ట్రెస్ అవుతావు. తనకి స్ట్రెస్ ఇవ్వడం కూడా తనకి ఇష్టం లేకుండా ఉంది తనుజకైతే. ఈ రోజైతే కళ్యాణ్ తన మీద ఉన్న ప్రేమ అంతా చూసాను నేనైతే. అలానే కళ్యాణ్ కూడా తనుజ మీద ఉన్న వాల్యూ, ఆ విలువ అంతా చూస్తాం అనమాట. ఎపిసోడ్ ఇవన్నీ చూపిరు కానీ లైవ్లో మాత్రం కొన్ని బాగానే చూపించారు. తర్వాత తనుజకి ఏంటంటే రీతు కళ్యాణ్ ఉంటే కళ్యాణ్ ఈజీగా కెప్టెన్ అవ్వగలడు అని ఒక ఇది అనమాట. రీతు మీద ప్రేమ ఉన్నా కానీ ఎక్కువ రీజన్ ఏంటంటే ఇది, ఎక్కువ మంచి ఏ టాస్క్ పెట్టినా ఈజీగా గెలవగలడు. అదే డిమాండ్ పవన్ అయితే కొంచెం కొట్టుకుంటారు, ఇదంతా వస్తుంది అన్ని కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాడు, ఎక్కువ ఇదవుతాడు అని చెప్పి తనకి భయం అనమాట. అది అంత ప్రేమ ఉంది తన మీద, కానీ బయటికి చెప్పట్లా. ఇంకా సరేనని చెప్పి సంజన ఏమో నువ్వు రీతుని తీస్తానంటే నేను కత్తిస్తాను, లేకపోతే నేను డిమాండ్ పవన్కి ఇచ్చేస్తానంటే డిమాండ్ పవన్ ఏమో అసలు ఈ డిమాండ్ పవన్ ఆట ఆడడానికి వచ్చాడు, లేకపోతే ఆ రీతుకి సేవ చేయడానికి వచ్చాడు, నాకు అసలు అర్థమే కాదు. అప్పుడు కూడా నేను తీయనంటాడు, ఫ్రెండ్ని నేను తనకే ఇస్తాను, తన్ని ఉంచుతాను, తన్నే నా సపోర్టు. ఎంత మంది వచ్చి చెప్తారు, అందరూ వచ్చి చెప్తారు రీతు ఆల్రెడీ కెప్టెన్స్ లో ఉంది, నువ్వు దాన్ని తీసేసే అంటే నేను తీయను, నాకు కత్తిస్తే నేను కళ్యాణ్ని తీసేస్తాను అని చెప్తాడు. చాలా చిరాకు వచ్చింది నాకైతే. అసలు గేమ్ ఆడడానికి వచ్చావు, దేనికి వచ్చావు, అసలు అంత ఫుల్ మాయలో పడిపోయినాడు నిజంగా. డిమాండ్ పవన్ ఎలాంటి ఆటగాడు ఇలా అయిపోయాడు నిజంగా. ఇంకా సరేనని చెప్పి ఇంకేం చేయమంటావు తను చెప్పు, ఇప్పుడు తను ఇవ్వకపోతే ఇప్పుడు డిమాండ్ పవన్కి ఇస్తే, డిమాండ్ పవన్కి ఇచ్చిన రీతికి ఇచ్చిన ఇద్దరిలో నన్నే తీసేస్తాను కానీ ఇంకా సరే నీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అని చెప్పి తనకు కొంచెం కోపంగానే ఉంటుంది. అప్పుడు కోపంగా ఉంటే సరేనని తీసుకుని మాట ఇచ్చి రీతుని తీసేస్తాడు. రీతు నువ్వు దాన్ని కంటెంట్ కాకుండానే తీసేసావు చాలాసార్లు, కానీ నేను నా ఫ్రెండ్కి నాతో పాటు ఆడడానికి కెప్టెన్ అవడానికి ఇంకో ఛాన్స్ ఇస్తున్నానని చెప్పి ఇస్తాడు చూడండి. అక్కడ కొట్టేసాడు మార్కులు కళ్యాణ్ అయితే నిజంగా. అలా ఇచ్చాడు. ఇంకా ఇద్దరికి కంగ్రాచులేషన్ చెప్తుంది. తనుజ భయం ఏంటంటే వీళ్ళిద్దరికైతే ఎక్కువ పెద్ద టాస్క్ పెడతారు, కొట్టుకునే టాస్క్. మొన్న కొట్టుకున్నారు కదా, కొట్టుకోపోయేదాకా వచ్చారు కదా, మళ్ళీ ఎక్కడ కొట్టుకుంటారు, దీనికి అసలు స్ట్రెస్ అవుతుందనే తన బాధ. అదే కానీ నా బాధ ఇంకేం లేదు కళ్యాణ్ అంటే నాకు తెలుసు, నాకు తెలియదమ్మా నీ సంగతి అని అంటాడు. తర్వాత వీళ్ళకి ఒక టాస్క్ పెడతాడమ్మా, అది ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఈ బిగ్ బాస్ ఈ టాస్క్లని, చెత్త టాస్క్లని పెడతాడు. రోడ్ వేసే టాస్క్, అతి కష్టమైన టాస్క్. అన్ని పెద్ద గుంతలు పెట్టేసి ఒక 3 వాటిని రోడ్ వేసి నీట్గా వాళ్ళు పక్కన గుంతలు పూడ్చుంటారు, అలా నీట్గా పూడ్చేసి ప్లాస్టర్ వేయాలన్నమాట. అలా వేసేటప్పుడే డిమాండ్ పవన్కి నడుము పట్టేస్తుంది. అంటే కంకర తీసుకురావాలి, 3 గుంతలు మొయ్యాలి, ఇసుక వేయాలి, దాని మీద బండ పెట్టాలి, అది మొత్తం ప్లాస్టర్ వేయాలి, చాలా కష్టం. అప్పటికి కళ్యాణ్ ఉదయం నుంచి ఏం తినుండడు పాపం, అయినా కూడా నీరస పడతా అది పడతా ఇది పడతా. డిమాండ్ పవన్కి ఏమో మధ్యలో నడుము నొప్పి వస్తే నాకు అనిపించింది అప్పుడు పాస్ తీసుకొని ఉండొచ్చు కదా గేమ్కి అని అనిపించింది. కానీ మధ్యలో లాస్ట్ కెప్టెన్ టాస్క్ కదా, పాస్ ఇవ్వరేమో. బిగ్ బాస్ కూడా ఏమీ అనలేదు, ఏం చేయలేదు, మరి నాకు అనిపించింది చూసినప్పుడు, ఎంత నొప్పి పడుతూ పాస్ తీసుకోవచ్చు కదా అనిపించింది. ఆ తర్వాత కాసేపటికి నేను చేయలేనని వదిలేస్తాడు డిమాండ్ పవన్. వదిలేస్తే ఇంకా కళ్యాణ్ గెలిచేస్తాడు. కళ్యాణ్ గెలవగానే పోయి అక్కడ అంటే వాళ్ళ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తా కూర్చుంటాడు డిమాండ్ పవన్ కోసం. అక్కడ అందరూ చెప్తారు నువ్వు తీసేసేయి, తను ఇంకా దానిలో వెళ్ళి తీసేసేయి అని చెప్తారు. ఇంకా అప్పుడు పోయి లాస్ట్ కెప్టెన్ అని చెప్పి ఆ జెండా ఎగరేస్తాడు అనమాట. ఎగరేస్తే చాలా బాగుంటుంది. అందరూ వచ్చి అక్కడ జెండా ఎగరేగానే వచ్చి ఇంకా డిమాండ్ పవన్ని మెడికల్ రూమ్కి తీసుకెళ్తారు. నడుము నొప్పి పట్టింది కదా, మెడికల్ రూమ్కి తీసుకెళ్తారు. అక్కడ దివ్య ఉంది కాబట్టి ఆ స్ప్రే కొడుతుంది, మెడికల్ రూమ్కి తీసుకెళ్తారు. కాసేపు అయినాక డిమాండ్ పవన్ వచ్చేస్తాడు. వచ్చేసినాక కళ్యాణ్ మనకి లైవ్లో చూపిస్తారు, ఎపిసోడ్లో చూపించలేదు. కళ్యాణ్ వచ్చి ఇమ్మో చెయ్యి తనుజ చేయబెట్టుకుని ముద్దు పెట్టేస్తాడు ఏడుస్తా. తనకి అంత ఏడుపు వస్తుంది అనమాట. కళ్యాణ్ తనుజ మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకు ఏడుస్తుందో తెలియదు, తనకు ఆనందం వల్ల వచ్చిన ఏడుపా లేకపోతే దేనివల్ల నేను సాధించాను, ఎలా అయినా అయ్యాడు కళ్యాణ్ అని సాధించాను ఒక ఏమో తెలియదు కానీ ఆనందంతో ఇద్దరు చేపట్టుకొని ఇమ్ము అండ్ తనుజ చేపట్టుకొని ఏడ్చేస్తాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఇంకా లాస్ట్ కెప్టెన్ అయిపోయావు, కంగ్రాచులేషన్స్. ఏంటో నాకు బాధగా ఉంది, ఇంకా 2 వారాలైనా ఉండేదని అక్కడ తన మనసులో మాట బయట పెడుతుంది కొంచెం తనుజ. అలా ఈరోజు 12వ కెప్టెన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టాడు. ఒక సైనికుడు, ఒక ఆర్మీ పవర్. దానికి తోడుగా నిలబడింది తన స్నేహితురాలు తనుజ. మాస్టర్ బ్రెయిన్ అబ్బా తనుజ అని మాత్రం. అట్లా జరిగింది. వాళ్ళిద్దరు ఇంకా
కాసేపు మాట్లాడుకోవడం అంటే కళ్ళతోనే వాళ్ళు మనకు తెలుస్తుందనమాట. లైవ్‌లో చూపిస్తారు గదా! ఇంకా డిమాండ్ పవన్ గూడా వచ్చి బ్యాచ్ పెడతారు. డబుల్ స్టార్స్ ఉంటాయి. బ్యాచ్ పెడతారు. రేపేదో కళ్యాణ్‌కి యెల్లో కార్డ్ ఇస్తారు. కెప్టెన్సీ తీసేస్తారని వార్తలొస్తున్నాయి. మరి అవి ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధమో మనకైతే తెలియదు. తెలియకుండా అయితే నేనేమి చెప్పలేను. అందుకనే ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. ఎలా అయితే కళ్యాణ్ గెలిపిచ్చాడు. తనుజ గెలిపిచ్చింది. వాళ్ళ అమ్మకిచ్చిన మాట పో పోయినసారి అయ్యుంటే అంత థ్రిల్ ఉండేది కాదు. లాస్ట్ కెప్టెన్ అయ్యేటప్పటికి చాలా థ్రిల్లింగ్‌గా అది తనుజ దగ్గరుండి గెలిపించుకుంది కాబట్టి ఇంకా థ్రిల్లింగ్‌గా ఉన్నింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీరు ఓట్లు వేయండి. బాగా ఓట్లు వేయండి. ఇద్దరికి ఓట్లు వేయండి. ఇంకా ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంతకు ముందు పెట్టిన 3 వీడియోస్ ఎంత కష్టపడి పెట్టానో ఒకరు కూడా చూడనేలే. ఎందుకు వాయిస్ నచ్చట్లే? చెప్పడం నచ్చట్లేదా?